శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్, నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో. పల్నాడు జిల్లా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు పొందుగుల నడికుడి మధ్య ఘటన. హనుమకొండ ఎల్కతుర్తిలో జాతీయ జెండాకు అవమానం. ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో దర్శనమిచ్చిన పతాకం. నేటి నుంచి సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు. నేడు సెట్ కన్వీనర్ల సమావేశం. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ జారీ. పలు అంశాలపై చర్చ. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత. నేటి నుంచి 2 రోజుల పాటు విశాఖలో డ్రోన్ల నిషేధం. ఛత్తీస్గఢ్లో మందుపాత్ర పేల్చిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి. నేడు పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ. బెయిల్ పిటిషన్ను విచారించనున్న ఏపీ హైకోర్టు. తెలంగాణలో ఓటర్లు 3,35,00,000. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,65,000 మంది ఓటర్లు. ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు షాక్. ఏసీబీ కేసులో క్వాష్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ. సమగ్ర శిక్ష ఉద్యోగులతో డిప్యూటీ సీఎం చర్చలు సఫలం. నిజామాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలలో పాల్గొననున్న జూపల్లి. హైకోర్టు తీర్పుతో దూకుడు పెంచిన ఈడీ. ఇవాళ మరోసారి నోటీసులిచ్చే అవకాశం. హెచ్ఎంపీవీపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశం. శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ అల్వార్ తిరుమంజనం. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. బీహార్లో ప్రశాంత్ కిషోర్ అరెస్ట్. బీపీఎస్సీ పరీక్ష రద్దుకు డిమాండ్. అమెరికాలో పలు రాష్ట్రాల్లో మంచు తుఫాన్. 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ. స్తంభించిన జనజీవనం. కెనడాలో ప్రధాని ట్రూడో రాజీనామా. పార్టీలో తనపై అసమ్మతి పెరగడంతో నిర్ణయం. రేపు విశాఖకు భారత ప్రధాని. పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోడీ. నేడు 2 రోజుల కుప్పంలో చంద్రబాబు పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం. జోరుగా కొనసాగుతున్న హైదరాబాద్ నుమాయిష్. నేడు మహిళలకు మాత్రమే ప్రవేశం. కంగారు పెట్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7 కేసులు నమోదు. నేపాల్లో భారీ భూకంపం. 32 మంది మృతి. పలుచోట్ల నేలమట్టమైన భవనాలు. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ ఎదుట రైతు భరోసా పోస్టర్ల కలకలం. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్పై ప్రశ్నలు.